శ్రీ రేవంత్ రెడ్డి గారు అవినీతి పరుడని, అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డవాడనేటువంటి ఒక విషయం జగమెరిగినటువంటి ఒక సత్యం. రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా సరే రేవంత్ రెడ్డి అనగానే ఓటుకు నోటు, బ్యాగు, దొంగ, కేసులు, అవినీతి పరుడు, విచ్చలవిడి దోపిడీ అనేటువంటిది ఒక సినానిమస్గా ప్రజలందరికీ తెలుసు, ఇది రాష్ట్ర స్థాయిలో. కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రతిష్ట, అవినీతి ప్రతిష్ట, దోపిడీ చరిత్ర ఇవాళ రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఇవాళ ఎగబాగినటువంటి ఒక చరిత్ర చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్ క్యాపిటా ఇన్కంలో, లేకపోతే జిఎస్డిపిలో, ప్యాడీ ప్రొడక్షన్లో, ఎలక్ట్రిసిటీ సప్లైలో, ఇంకా వేరియస్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో వీఆర్ కంపీటింగ్ విత్ ది వేరియస్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ద కంట్రీ. కానీ రేవంత్ రెడ్డి గారు విచ్చలవిడి దోపిడిలో, అవినీతిలో ఇవాళ పోటీ పడుతూ రాష్ట్రాన్ని ఎల్లలు దాటిపోయి ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఆ పెద్ద పేరు ఏందా అంటే ఇవాళ యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ కేసుల్లో ఆయన కూడా ఈ అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని ఇవాళ ఛార్జ్ షీట్లో ఆయన పేరు రావటం, ఇది పూర్తిగా కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రభుత్వానికి, సభ్య సమాజానికి సిగ్గుచేటైనటువంటి ఒక విషయం అని చెప్పని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో పిసిసి అధ్యక్ష పదవి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఓ 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నాడని చెప్పని సాక్షాత్తు తన సహచర మంత్రివర్గ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటి ఒక విషయం మీడియా వాళ్లకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటిది నిజము అని చెప్పని ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ ఛార్జ్ షీట్లో ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే పిసిసి అధ్యక్ష పదవి ముఖ్యమంత్రి కాకముందే, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోనకముందే తాను పిసిసి అధ్యక్ష పదవి కోసమా అన్నట్లుగా తోటి నాయకులందరినీ ప్రోత్సహించి తాను డబ్బులు పెట్టడంతో పాటుగా మిగతా వాళ్ళందరినీ కూడా డబ్బులు పెట్టండి, పెడితే మీకు పదవులు ఇప్పిస్తా అని చెప్పని లాలూచి పడ్డడు అని చెప్పని స్పష్టంగా ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టుగా మనం వార్తలన్నీ వింటా ఉన్నాం. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఏదైతే 40-50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అన్నాడో, విహెచ్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ మాట అన్నటువంటి ఒక విషయం నాకు గుర్తుంది. ఇవన్నీ కూడా మరొక్కసారి వాళ్ళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసినటువంటి ఒక ఛార్జ్ షీట్ ద్వారా ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతున్నాయి. దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు కూడా తేలిగుట్టిన దొంగ లెక్క కనీసం ఇంతవరకు ఆ అంశం మీద ఒక ట్వీట్ కానీ, లేకపోతే ప్రెస్ మీట్ కానీ, ఒక ప్రెస్ నోట్ కానీ, ఒక వివరణ కానీ ఇచ్చినటువంటి ఒక దాఖలాలు లేవు. అంటే ఈడీ వేసినటువంటి ఒక ఛార్జ్ షీట్లో పొందుపరచబడిన అంశాలని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టుగానే భావించవలసి వస్తున్నట్టు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.